హనుమంతుడు సీతాదేవి హారాన్ని ఎందుకు నాశనం చేశాడు? రావణాసురుడితో యుద్ధం జరిగాక అయోధ్యకి తిరిగి రాముడు సీత లక్ష్మణుడితో వచ్చారు. రాజసభలో ఋషులు, యోధులు ఇంకా భటులు ఉన్నారు. వారి మధ్య హనుమంతుడు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. కృతజ్ఞతతో సీతాదేవి హనుమంతుడిని గౌరవించి తన మెడ నుంచి ఒక ముత్యాల దండను తీసి హనుమంతుడికి ఇస్తూ ఇలా అంటుంది, హనుమంత, నీ భక్తికి ఏ బహుమతి సమానం కాదు. దయచేసి దీన్ని ఒక చిన్న గుర్తింపుగా స్వీకరించండి అని అంటుంది. హనుమంతుడు దాన్ని తీసుకొని కొరుకుతాడు. అందరూ నిశ్శబ్దంగా హనుమంతుడినే చూస్తారు. లక్ష్మణుడికి కోపం వస్తుంది. ఆపుకోలేక, హనుమ, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? ఆ ముత్యాల దండ అమూల్యమైనది, సీతమ్మ పవిత్ర బహుమతి, ఎందుకు నాశనం చేస్తున్నావు? హనుమంతుడు అంటాడు, ప్రభు, నేను దీన్ని పరిశీలిస్తున్నాను. నేను రాముడి కోసం ఇందులో వెతుకుతున్నాను. నా రాముడు లేనిదేది నాకు విలువ లేనిదే అని అంటాడు. అప్పుడు లక్ష్మణుడు, హనుమ, నీ శరీరంలో రాముడున్నాడా అని అడిగాడు. హనుమంతుడు నవ్వుతూ, ఖచ్చితంగా ఉంటాడు అని తన ఛాతీని చీల్చుకున్నాడు. ప్రకాశవంతంగా రాముడు, సీత ఉన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు. హనుమ, నీ భక్తి అన్ని సంపదలకు అతీతమైనది అని సీతమ్మ హనుమంతుడితో అంటుంది. దేవుడు లేని సంపద శూన్యం, భక్తి లేని అందం అర్ధరహితం అని హనుమంతుడు అంటాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.